హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 25. చెర్రీ పేపర్ చదువుతున్న కళ్యాణ్ దగ్గరికొచ్చి పక్కకి కూర్చుంటాడు. కళ్యాణ్ చెర్రీని చూసి కాస్త కోపంగా మొహం తిప్పుకుంటాడు. ఏంటి డాడ్ నాతో మాట్లాడవు అని అడుగుతాడు. నీ మీద చాలా కోపంగా ఉన్నాను చెర్రీ, నన్ను కదిలించకు అని చెప్పి పేపర్ తిరిగేస్తుంటాడు. చెర్రీ ఆ పేపర్ గుంజుకొని, నేను నా మైతో మిస్‌తో అలా బిహేవ్ చేశానని నాతో మాట్లాడడం లేదా డాడ్ అని అడుగుతాడు. అవును, తనతో అలా బిహేవ్ చేయడం తప్పు. తను తీసుకొచ్చిన గిఫ్ట్స్ వద్దని విసిరేయడం ఇంకా తప్పు అని అంటాడు కోపంగా చూస్తూ. నువ్వు చెప్పు డాడ్, అలాంటి చిన్న టాయ్స్, అలాంటి బ్రాండెడ్ లేని డ్రెస్సెస్ నువ్వు నాకు ఎప్పుడైనా కొనిచ్చావా అని అడుగుతాడు. పోలికలు మైథిలివేనా, బుద్ధులు మాత్రం నావి పోకుండా వచ్చాయి వీడికి అని అనుకొని, గిఫ్ట్ అనేది ఎంత అభిమానంతో తీసుకువచ్చారో చూడాలి కానీ వాటి కాస్ట్ గురించి క్వాలిటీ గురించి మాట్లాడకూడదు చెర్రీ. వాటిని విసిరేసి తన్ని అలా బ్లేమ్ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఈ విషయంలో నేను అసలు ఎక్స్క్యూజ్ చేయను అని అంటాడు అదే కోపంతో చూస్తూ. ఏంటి డాడ్, ఆ మైతో మిస్ కారణంగా మనమిద్దరం ఇలా దెబ్బలాడుకుంటున్నాము. మొన్న కూడా మైతో మిస్ని సపోర్ట్ చేస్తూ వచ్చి నన్ను తిట్టావు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు. నేనంటే నీకు చాలా ఇష్టం కదా డాడ్. నా కోసమైనా నువ్వు మైతో మిస్తో ఫ్రెండ్షిప్ మానేయొచ్చు కదా అని అడుగుతాడు. ఇక్కడ నేను నీ తప్పు గురించి మాట్లాడుతుంటే మైతో మిస్తో ఫ్రెండ్షిప్ మానేయమంటావేంటి అని అడుగుతాడు. అంటే నా కోసం ఆ మైతో మిస్తో ఫ్రెండ్షిప్ని మానేయవా డాడ్ అని అడుగుతాడు. నా మనసులో మీ ఇద్దరికి ఒకటే స్థానంరా అని మనసులో బాధగా అనుకుంటాడు కళ్యాణ్. అదే నేనైతే రౌడీ బేబీతో ఫ్రెండ్షిప్ వద్దని నువ్వు చెప్తే నీ కోసం నా ఫ్రెండ్షిప్ మానేస్తాను డాడ్ అని అమాయకంగా చెప్పి బాధగా వెళ్ళిపోతాడు. చెర్రీ మాటలకు కళ్యాణ్ కాస్త ఆశ్చర్యంతో పాటు జాలిపడుతూ, మైథిలితో ఫ్రెండ్షిప్ చేసే అదృష్టం నాకెక్కడ ఉందిరా. తను మోహన్తో కలిసి జర్మనీ వెళ్ళిపోతే ఇక తనెవరో నేనెవరో అని బాధగా అనుకొని, తను ఎలాగో నాకు దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను చెర్రీని ఇలా బాధ పెట్టడం ఎందుకు అని అనుకొని చెర్రీ రూమ్లోకి వెళ్తాడు. చెర్రీ అలిగి రెండు బుగ్గల మీద చేతులు ఆనిచ్చి బాధగా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. కొడుకు అలా కూర్చోవడం చూసి కళ్యాణ్ కాస్త నవ్వుకొని దగ్గరికి కూర్చొని చెర్రీ అని అంటాడు. కానీ చెర్రీ వాళ్ళ డాడీతో మాట్లాడకుండా చిరు కోపంతో మొహం తిప్పుకుంటాడు. నా చెర్రీ అయితే నా మీద ఇలా అస్సలు అలగడు అంటాడు చెర్రీకి గిలిగింతలు పెడుతూ. దాంతో చెర్రీ పకపక నవ్వుతుంటాడు. నవ్వుతున్న కొడుకుని ఎత్తుకొని మీద కూర్చోబెట్టుకొని, మైతో మిస్ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండదు చెర్రీ. తను త్వరలోనే జర్మనీ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక తనతో ఫ్రెండ్షిప్ అస్సలు చేయను. సో తన వల్ల మనమిద్దరం ఇక దెబ్బలాడుకునే సిచ్యువేషన్స్ అస్సలు రావు అని అంటాడు. అది విని చెర్రీ సంతోషపడుతూ, నిజమా డాడ్, మైతో మిస్ ఇండియా వదిలి వెళ్ళిపోతుందా అని ఆశగా అడుగుతాడు. ఎస్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అంటాడు బాధపడుతూ. వావ్, మైతో మిస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు అది వెరీ గుడ్ న్యూస్ డాడ్ అని అంటూ సంతోషంతో ఎగురుతుంటాడు. అది చూసి కళ్యాణ్ ఇంకా బాధపడుతుంటాడు. మోహన్ కూర్చొనుంటే మైథిలి కాఫీ తెచ్చిస్తూ, మళ్ళీ జర్మనీ ఎప్పుడు వెళ్ళిపోతున్నా మోహన్ అని అడుగుతుంది. నేను వచ్చిందే ఈరోజు కదా మైథిలి, అప్పుడే వెళ్ళిపోయే విషయం గురించి మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు కాఫీ అందుకుంటూ. అంటే అది క్యాజువల్గా అడిగాను అని అంటుంది కాస్త కంగారు పడుతూ. ఏంటి నీ మొహంలో ఏదో కంగారు కనిపిస్తుంది అని అడుగుతాడు. అదేమీ లేదు, నార్మల్గానే ఉన్నాను అని అంటూ తను కూడా కప్పు తీసుకొని ఎదురుగా కూర్చొని, నువ్వు ఇండియాలో ఉన్నన్ని రోజులు నేను ఇలాగ కంగారు పడుతూనే ఉంటాను మోహన్ అని అనుకుంటుంది మనసులో. మొన్న నువ్వు కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసావు కదా మైథిలి, వాళ్ళని ఫోన్లో కాంటాక్ట్ అయితే వాళ్ళ ఆలోచనలకి నా ఆలోచనకి పూర్తి డిఫరెంట్గా ఉంది. అందుకే వాళ్ళలో ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు అని అంటాడు. అలాగా, పెళ్లి బంధం అంటే ఇరువురి అభిప్రాయాలు కలిసి చేసుకుంటేనే బాగుంటుంది మోహన్ అని అంటుంది కాఫీ తాగుతూ. మోహన్ కాఫీ తాగిన కప్ పక్కకు పెడుతూ, నా విషయం వదిలే కానీ నీ గురించి ఏంటి మైథిలి,
ఇలా ఒంటరిగా ఉండటానికి నీకు కష్టంగా లేదా అని అడుగుతాడు. కష్టంగానే ఉంది మోహన్. అయినా భరిస్తాను. నా జీవితం ఇలా ఒంటరిగా రాసిపెట్టి ఉంది కాబట్టి ఇలాగే జరిగిపోతుంది అని అంటుంది. అంతేకాని కళ్యాణ్ పెళ్లి చేసుకోము అంటావు అంతేనా అంటాడు మోహన్. మౌనమే తన సమాధానంగా మైథిలి ఉండిపోతుంది. అసలు నీ మనసులో కళ్యాణ్ గురించి ఏముందో నాకు అర్థం కావడం లేదు మైథిలి. ఇప్పుడైనా నువ్వు అనుమతిస్తే కళ్యాణ్తో నిన్ను పెళ్లి చేసుకునే విషయం గురించి మాట్లాడతాను అని అంటాడు. ప్లీజ్ మోహన్, నాకు తెలియకుండా నువ్వు కళ్యాణ్తో మాట్లాడాలని చూస్తే మాత్రం నువ్వు ఇచ్చిన ప్రమాణం తప్పిన వాడివి అవుతావు. ఇంకొకసారి కళ్యాణ్తో మాట్లాడాలని అనకు. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదన్నావు కదా, మీ నాన్నగారిని చూడటానికి నేను కూడా మీ ఊరు వస్తాను పదా అని అంటుంది. ఇప్పుడు నీ స్కూల్కి హాలిడేస్ లేవు కదా మైథిలి అని అంటాడు. ఓ 2 రోజులు లీవ్ పెట్టుకుంటానులే అని అంటుంది. సరే నీ ఇష్టం అంటాడు మోహన్. ఇంతలో అక్కడికి చిన్ను బన్ను వస్తే మోహన్ వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళతో ఆడుతుంటాడు. మోహన్కి అనుమానం రాకుండా మైథిలి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటుంది. కళ్యాణ్ అప్పుడే క్యాబిన్లోకి వచ్చి ఖాళీగా ఉన్న మైథిలి చేరువైపు చూస్తుండగా మైథిలి నుంచి ఫోన్ రింగ్ అవుతుంటుంది. చేయిలోకి వచ్చి కూర్చుంటూ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో, ఓ 2 రోజులు నాకు లీవ్ కావాలి కళ్యాణ్ అని అడుగుతుంది. మోహన్ పిల్లలకి మాటలు చెప్తూ ఆడేది కళ్యాణ్కి సైడ్గా వినిపించి మోహన్ వచ్చాడా అని అడుగుతాడు. మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ పిల్లలతో ఆడుకుంటున్న మోహన్ చూసి అక్కడి నుంచి పక్కకు వస్తుంది. మోహన్ ఎప్పుడొచ్చాడు అని అడుగుతాడు కళ్యాణ్. అది కాసేపు అవుతుంది. మోహన్ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదంట. ఓసారి చూసొద్దామని మోహన్తో వెళ్తున్నాను అని అంటుంది. కళ్యాణ్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే వెళ్ళిరా అని చెప్తాడు ఏదోలా బాధపడుతూ. ఉంటాను అని చెప్పి మైథిలి ఫోన్ పెట్టేసి పిల్లల వైపు చూస్తుంది. ఆ పిల్లల్లో చెర్రీ కూడా ఆడుతున్నట్టుగా ఊహించుకుంటూ సంతోషపడుతుంటుంది. అలా ఆలోచనతో ఉండిపోయిన మైథిలి దగ్గరికి మోహన్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు మైథిలి అని అడుగుతాడు. దాంతో మైథిలి ఆ ఆలోచనకు బ్రేక్ ఇచ్చి ఏమీ లేదు మోహన్, నేను రెడీ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మోహన్ నిట్టూర్చి ఏంటో మైథిలి మనసులో ఏముందో ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. ఇక్కడ కళ్యాణ్ పూర్తిగా దిగులుగా మారిపోయి మైథిలి చేరువైపు చూస్తూ రాక్షసి, మతి స్థిమితం కోల్పోయినప్పుడు బావా బావా అంటూ నా వెంట తిరిగి చివరికి నన్ను కాదని ఆ మోహన్ పెళ్లి చేసుకోవడానికి ఎలా మనసొచ్చిందో. ఎనిమి అని నీకు పెట్టిన పేరు పూర్తిగా సార్థకం చేసుకొని నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అని కోపంగా తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మైథిలి లేని ఆ క్యాబిన్లో కళ్యాణ్కి ఇప్పుడు క్షణం క్షణం ఒక యుగంలా గడుస్తుంటుంది. వర్క్ కూడా చేయలేక తన గురించే బాధగా ఆలోచిస్తుంటాడు. ఈ 2 రోజుల తర్వాత క్యాబిన్లో కళ్యాణ్ తన కోసం వెయిట్ చేస్తుండగా మైథిలి లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ కళ్యాణ్ అని అంటుంది. 2 రోజుల నిరీక్షణ తర్వాత తన ఎనిమిని చూడగానే కళ్యాణ్ సంతోషపడుతూ గుడ్ మార్నింగ్ అని అంటాడు. మైథిలి చైర్లోకొచ్చి కూర్చొని నీ గారాల కొడుకు స్కూల్కి వెళ్ళాడా అని అడుగుతుంది. నా గారాల కొడుకు గురించి వదిలే కానీ మోహన్ కూడా నీతో పాటు ఊరి నుంచి వచ్చాడా అని అడుగుతాడు. లేదు, కొన్ని రోజుల్లో తర్వాత వస్తానన్నాడు అని చెప్తుంది. మరి నువ్వు కూడా అక్కడే ఉండి మోహన్తో రావచ్చు కదా అని అడుగుతాడు. అనుకున్నాను, కానీ ఎక్కువ లీవ్స్ పెడితే నువ్వు ఊరుకోవని వచ్చాను. ఇంతకీ నీ గారాల కొడుకు నా గురించి ఏమంటున్నాడు? ఇంకా నా మీద అలాగే కోపంగా ఉన్నాడా అని అడుగుతుంది. అంతే ఉన్నాడు. మరి నువ్వు వాడిని కొట్టింది చిన్న దెబ్బనా? నీ 5,000 ముద్రలు వాడి చెంపన అతుక్కుపోయాయి అంటాడు కోపంగా. మరి ఆ రోజు నీ కొడుకు ఎలా మాట్లాడాడో తెలుసా? అచ్చం నీ బుద్ధులే వాడికొచ్చాయి. చెప్పేవాళ్ళు లేక మొన్న కూడా నాతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు అని అంటుంది. ఏంటి నా కొడుకుని తిడుతున్నావు అని అడుగుతాడు కోపంగా చూస్తూ. తిట్టడం కాదు, వాడి మాటలకి వాడి పొగరికి ఇంకొక 2 తగిలించాల్సింది అని అంటుంది. ఓయ్, నా కొడుకు గురించి అలా మాట్లాడితే ఊరుకోను. వాడికి ఎవరైనా నచ్చకపోతే అలాగే బిహేవ్ చేస్తాడు అని అంటాడు. ఇలా మాట్లాడే వాడిని చెడగొడుతున్నావు. వేలడంత లేడు. ఇప్పుడే వాడికి ఎంత పొగరు. చూస్తుంటే నిన్ను బాగా మించిపోయేలా ఉన్నాడు అని అంటుంది కోపంతో. మించిపోతే మించిపోనివ్వు. నా కొడుకు అన్నాక అలాగే ఉండాలి. నేను వాడికే సపోర్ట్ చేస్తాను అంటాడు కళ్యాణ్ అదే కోపంతో చూస్తూ. బాగా సపోర్ట్ చేసుకో.
చేసుకున్న వాడివి పూర్తిగా చెడగొట్టు, చేసుకొని వాడిని పూర్తిగా చెడగొట్టు అని వాదనకు దిగుతుంది. ఆఫీస్‌కి రాగానే నా కొడుకు వెంట ఇలా పడ్డావేంటి అని కళ్యాణ్ కూడా వాదనకు దిగుతాడు. అసలు వాడిని అనడం కాదులే, పెంపకం నీది కదా, నిన్ను అనాలి అని తిడుతుంది. అలా చెర్రీ గురించి కాసేపు ఇద్దరు వాదన పెట్టుకొని వర్క్లో పడతారు. మళ్ళీ కాసేపటికి మైథిలి చెర్రీ గురించి బాధగా ఆలోచిస్తూ, వాడు ఇష్టంగా ఏం తింటాడు కళ్యాణ్ అని అడుగుతుంది. వాడు ఏం తింటే నీకెందుకు అని అడుగుతాడు. నా చేతితో వాడికి ఇష్టమైంది చేసి తీసుకొస్తాను, కాస్త చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. వాడికి ఇష్టమైనవన్నీ రాములమ్మ చేసి పెడుతుందిలే, కానీ నువ్వు నీ ఆఫీస్ వర్క్ చూసుకో అని అంటాడు కోపంగా చూస్తూ. మెంటలోడు మామూలోడు కాదు అని తిట్టుకుంటూ వర్క్ చేస్తుంది. ఇలా ఇద్దరు ఏదో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండగానే రోజులు గడిచి మోహన్ కూడా వాళ్ళ ఊరు నుంచి వస్తాడు. మోహన్ జర్మనీ ఎప్పుడు వెళ్ళిపోతాడని మైథిలి కంగారు పడుతూ ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక్కరోజు సాయంత్రం మోహన్ మైథిలిని టూ వీలర్ మీద కూర్చోబెట్టుకుని వెళ్తుండగా కారులో వెళ్తున్న కళ్యాణ్ సడన్గా వాళ్ళని చూస్తాడు. ఇద్దరు నవ్వుతూ బైక్ మీద వెళ్ళడం చూసి, మొగుడుతో కలిసి షికార్కి బయలుదేరుతున్నట్టుంది, వీళ్ళని ఫాలో అయితే వీళ్ళిద్దరు ఎలా ఉంటున్నారనేది పూర్తిగా తెలుస్తుంది అని అనుకొని వాళ్ళని ఫాలో అవుతుంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళగానే మోహన్ బైక్ని మిర్చి బండి దగ్గర ఆపి, నీకిక్కడ బజ్జీలంటే ఇష్టం కదా మైథిలి, తింటావా అని అడుగుతాడు. బజ్జీలు అనగానే మైథిలి గతంలోకి వెళ్ళి మోహన్తో బజ్జీలు తినడం, మరుసటి రోజు కళ్యాణ్ తనకి ఘాటైన బజ్జీ మిరపకాయలు పనిష్మెంట్ ఇవ్వడం గుర్తొస్తుంటుంది. ఏంటి మైథిలి మాట్లాడవు అని అడుగుతాడు. ఏమీ లేదులే, ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, వెళ్ళి బజ్జీలు తిందాం పదా అంటూ ఇద్దరూ అక్కడికి వెళ్తారు. కారులో వెళ్తున్న కళ్యాణ్ వాళ్ళు బజ్జీల బండి దగ్గరికి వెళ్ళడం చూసి, ఇదేంటి ఎనిమిని అటు తీసుకెళ్తున్నాడు, అంటే రోడ్డు మీద దొరికే బజ్జీలు తినిపిస్తాడా, ఈ బజ్జీలు తింటే తన ఆరోగ్యం ఏం కావాలి, దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మోహన్ పెళ్ళాన్ని ఎలా చూసుకుంటున్నాడనేది, ఈడియట్ అని మోహన్ తిట్టుకుంటూ కార్ ఓ పక్కకి ఆపి దిగుతాడు. ఇద్దరు బజ్జీలు ఆర్డర్ ఇచ్చి నిలబడి నవ్వుతూ మాట్లాడుతుంటారు. అబ్బో, అంతగా ఏం మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు తెగ నవ్వుతున్నారు అని అనుకుంటూ జలస్ ఫీల్ అవుతూ వాళ్ళు చూడకుండా వాళ్ళకి కాస్త వెనకగా నిలబడి వాళ్ళ మాటలు వింటుంటాడు. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.